ఈ బటన్ ఒత్తితే ఇఫ్ ఐ ప్రెస్ అండ్ హోల్డ్ దిస్ బటన్ ద కార్ విల్ మూవ్ ఫ్రంట్ by itself. Wow. This is like all new theme when you start the car. మార్కెట్లో ఏ కొత్త కార్ వచ్చినా కొత్త బైక్ వచ్చినా ఫస్ట్ దాన్ని చూడంగానే చాలా ఎక్సైట్ అయిపోతాం. కార్ బయట ప్రపంచాన్ని సైడ్ మిర్రర్లోకి వెళ్ళి కూడా పూర్తిగా చూడలేం. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చే రోజు మన బ్లాగ్లో ఒక చిన్న ముచ్చట చెప్పిండే. ఏమనంటే ఒక హీరో 9 ఎక్స్ఈవి మహేంద్ర ఎక్స్ఈవి 9 ఈ కార్ మనకు కనిపించింది. సో ఆ కార్ది రివ్యూ చేయాలని చెప్పి నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన. అండ్ చాలామంది కింద కమెంట్స్ ఏం చెప్పారంటే ఎస్ బ్రో చేయండి అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మహేంద్రకు కాల్ చేసిన, వీలైతే మీరు కార్ తీసుకొని రండి, నేను టెస్ట్ రైడ్ చేస్తాను అని చెప్పి. సో ఆ కార్ ఆల్రెడీ మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ కార్ నడిపడానికి, ఎందుకంటే ఇండియన్ టెస్లా ఆల్మోస్ట్ ఇండియన్ టెస్లాలా ఉంది. సో మన సావిత్రి ఇలా పార్క్ చేసింది ఉంది అండ్ కార్ ఆల్రెడీ మన ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఆ కార్ని టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసి ఆ కార్లో ఎట్లుంది అంటే ఆ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎట్లా కనిపిస్తుంది ఏందన్నది డీటెయిల్గా మీకు చెప్తా. ఐ గెస్ ఇదర్ సైడ్ ఇదే కార్ ఎక్స్ఈవి. ఓ 6E తీసుకొచ్చిండా? 6E బోలాబో. ఓకే, ఇది 6E. యాక్చువల్గా నేను 9E అడిగిండే, కానీ వీళ్ళు 6E తీసుకొచ్చిండు. 9E మళ్ళీ రేపు తీసుకొస్తాడేమో. హాయ్, ఐఎమ్ విజయ్. మార్కెట్లో ఏ కొత్త కార్ వచ్చినా కొత్త బైక్ వచ్చినా ఫస్ట్ దాన్ని చూడంగానే చాలా ఎక్సైట్ అయిపోతాం. అండ్ ఈ కార్ ఎప్పుడైతే లాంచ్ అయిందో, ఈ కార్ లాంచ్ అయినప్పుడు పర్సనల్లీ నేను దీన్ని చూసి ఇది కారా లేకుంటే ఒక ఫైటర్ జెట్ కాక్పిట్టా లేకుంటే ఇక్కడ నుంచి చూడండి అసలు దీని ఎవ్రీ కర్వ్ కానీ ఎవ్రీ డిజైన్ లాంగ్వేజ్ కానీ దీన్ని ఎంత ఫ్యూచరిస్టిక్ ఉందంటే ఇది ఇప్పుడు కరెంట్ జనరేషన్లో కరెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో దానికి సెట్ కాదనుకుంటా. ప్రాబబ్లీ ఈ కార్ని మనం లైక్ యూరోపియన్ కంట్రీలో అయితే నడిపించవచ్చు. అంత మోడర్న్గా అంత ఫ్యూచరిస్టిక్గా ఉంది. సి నాట్ జస్ట్ కార్ లుకింగ్ అంటే చూడడానికి మాత్రమే ఫ్యూచరిస్టిక్ కాదు, దీనిలో ఉన్న ఫీచర్స్ లైక్ ఐ థింక్ నేను ఆ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఆ ఎన్నైతే ఫీచర్స్ ఉన్నాయో దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటా. సో ఫస్ట్లీ ఈ కార్ ఓవర్ వ్యూ లైక్ బయట నుంచి అయితే కనిపిస్తుందో దీని గురించి మనం మాట్లాడదాం ఫస్ట్. సో ఫస్ట్లీ ఇది మహేంద్రాది ఎలక్ట్రిక్ కార్, దీన్ని 6E అంటారు, XEV 6E. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం BE అని చెప్పి ఇక్కడ ముంగడ లోగో ఉంది. అండ్ కార్ ఫ్రంట్ నుంచి చూస్తే మనకి కార్ ఫ్రంట్లో మనకి DRLs ఉన్నాయి, కనెక్టింగ్ DRLs, అండ్ దాంతోపాటు ప్రొజెక్టర్ లైట్స్ ఇచ్చారు. అండ్ ఈ DRLs కూడా మ్యూజిక్తో పాటు పనిచేస్తాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ సైడ్ ప్రొఫైల్కి వస్తే ఇది కార్ది సైడ్ ప్రొఫైల్. నార్మల్గా ఈ కార్ అయితే ఉందో కూపే డిజైన్లో ఉంటుంది అనమాట. అండ్ దీని ఫ్రంట్ వీల్ చూడండి, ఇట్స్ అ వెరీ వెరీ మ్యాసివ్ వీల్. మనం ఆఫర్ కూడా చేయొచ్చు దీన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే దీంట్లో వీళ్ళు ఆల్మోస్ట్ 19 inches రిమ్ ఇచ్చారు రేర్ అండ్ బ్యాక్. సో డోర్ హ్యాండిల్స్ కూడా లైక్ ఇంటిగ్రేటెడ్, లైక్ ఇట్లా ఇంటిగ్రేట్ అయిపోతాయి అనమాట. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది లోపల వ్యూ. మనం లోపల వ్యూ గురించి మాట్లాడదాం. అండ్ వెనకాల డోర్కి కూడా హ్యాండిల్ ఇక్కడ పైన ఉంది, ఇక్కడ నుంచి మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఇవి దీని ఫ్రంట్ ORVMs, మంచి వ్యూ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ 360 degrees కెమెరాస్ ఉన్నాయి. ఇవి చాలా యూస్ఫుల్ కెమెరాస్, స్పెషల్లీ ఇట్లాంటి కార్కి. ఎందుకంటే ఈ కార్ లోపలికి మనం ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయినాం అనుకోండి, మనం కార్ బయట ప్రపంచాన్ని మనం చూడలేం. కార్ బయట ప్రపంచాన్ని సైడ్ మిర్రర్లోకి వెళ్ళి కూడా పూర్తిగా చూడలేం. మన పక్క నుంచి కార్ ఏదైనా పోతుందా, ఆటో పోతుందా, లేకుంటే మనం ఎక్కడైనా పార్క్ చేయాలనుకుంటే మన పక్కకి ఫుట్పాత్ మన పక్కకున్న బ్యారిగేట్స్ కానీ ఫుట్పాత్ కానీ అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్లాంటి 360 కెమెరాస్ కంపల్సరీ కావాలి. అండ్ ఇది నాకు తెలిసి దీని ఛార్జింగ్ పాయింట్ కావచ్చు, లైక్ దిస్. సో ఇది దీని ఛార్జింగ్ పాయింట్. అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, స్లో ఛార్జింగ్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఒకవేళ మనం ఆఫ్ చేస్తే 20 to 80% 20 minutes అయిపోతుంది అని చెప్పి అయితే సోర్సెస్ చెప్తున్నాయి. బట్ ఒకవేళ స్లో ఛార్జింగ్ చేయాలనుకుంటే 11 hours దాకా టైం పడుతుంది. అండ్ సింగిల్ ఛార్జ్లో ఎన్ని కిలోమీటర్స్ పోతానది కూడా చెప్తా. అండ్ ఇది వెనకాలది. అండ్ వెనకాల కూడా కనెక్టింగ్ DRLs ఉంటాయి మొత్తం ఇట్లా. ఈ కనెక్టింగ్ DRLs కూడా ఎట్లా పనిచేస్తాయని చూపిస్తా. అండ్ వెనకాల కూడా మనకి కెమెరా ఉంటుంది, ఇక్కడ ఒక కెమెరా ఉంది. అండ్ దీనికి సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడనే కాదు మొత్తం 360 degrees దీనికి సెన్సార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ వస్తే కూడా మనకి ఇక్కడ ఒక సెన్సార్ ఉంది, ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక సెన్సార్. అండ్ అక్కడ ముంగడ కూడా ఒక సెన్సార్ ఉంది, దిస్ వన్ ఇక్కడ ఒకటి. అండ్ ఇది ఇటు సైడ్ ప్రొఫైల్. నాకైతే ఇది ఇండియన్ కారా లేకుంటే ఏదైనా సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి బయటకు వచ్చిన కారా అని చెప్పి అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది మీరు నాకు కింద కమెంట్స్ అయిపోయింది. సో వన్స్ మనం ఇట్లా కార్ ఓపెన్ చేయగానే లుక్ ఎట్ దిస్ సీట్, ఆటోమేటిక్గా వెనకాలకి వెళ్ళిపోతుంది. అంటే ఇట్ మెమరైజెస్. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎప్పుడైతే కూర్చున్నానో
కూర్చున్నప్పుడు ఏడ కూర్చున్నా అన్నది మెమరైజ్ చేసి ఆటోమేటిక్గా సీట్ వెనకాలకి వెళ్ళిపోయింది. కార్ లోపలికి రాగానే ఇది దీని కాక్పిట్ వ్యూ. ఇది కారు కానీ నడిపించే వాళ్ళకి మాత్రం ఒక ఫైటర్ జెట్ ప్లేన్ కంటే తక్కువేం కాదు. ఎందుకంటే ఈ డ్రైవర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లైక్ సపరేటెడ్, ఆల్మోస్ట్ ఒక ఫైటర్ జెట్ ఫీలింగ్ రావడానికి. ఇక్కడ చూడండి ఒక లాంచ్ ప్యాడ్ లెక్క. ఇప్పుడు మనం మన కార్ని లాంచ్ చేయడానికి కానీ ఫ్లై చేయడానికి కానీ ఏదైతే హ్యాండిల్ బార్ ఏదైతే లివర్ ఉంటుందో ఫ్లైట్లో సేమ్ అలాంటి లివరే ఉంది. అండ్ దీనిపైన బటన్స్ కూడా ఉన్నాయి పార్క్ చేయడానికి ప్లస్ మైనస్. అండ్ అదే కాకుండా ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి లైక్ పుష్ టు స్టార్ట్ అండ్ పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఒక నాబ్ కూడా ఇచ్చారు. నాబ్తో పాటు మనం ఏసీని కంట్రోల్ చేయడానికి, హోమ్ స్క్రీన్కి వెళ్ళడానికి, వాల్యూమ్ని కంట్రోల్ చేయడానికి, ప్లస్ కార్వి లైట్స్, కార్వి మోడ్స్ కంట్రోల్ చేయడానికి కూడా ఇచ్చారు. అండ్ దీనికి కీ కూడా చూడండి ఆల్మోస్ట్ ఫైటర్ జెట్ అంటే ఒక బ్యాటిల్ షిప్ ఇన్స్పైర్డ్ లానే కనిపిస్తుంది. ఇట్లా చూస్తే మీకు ఒక జెట్ ప్లేన్ లానే కనిపిస్తుంది అనమాట. ఇది దీని స్టీరింగ్ వీల్. నార్మల్గా మనం రౌండ్ స్టీరింగ్ వీల్స్ ఎక్కువ చూస్తాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ దీని గ్రిప్ కూడా మంచిగా ఉంది. టర్నింగ్స్ అవి చేసేటప్పుడు నేను ఇక్కడ దాకా బండి నడిపించుకుంటూ వచ్చిన. అండ్ దీనిపైన కూడా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి లైక్ క్రూజ్ కంట్రోల్ కానీ, మెన్యూ కానీ, హార్న్ కానీ, ఇంకా వేరే కానీ క్విక్ యాక్సెస్ లైక్ గూగుల్ అసిస్ట్ కూడా ఉంది. అంటే లైక్ వాయిస్ అసిస్ట్ కూడా, ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ సైడ్ చూసుకుంటే డోర్ పైన ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ అట్లనే మనకి పవర్ విండోస్ లైక్ ఇటు సైడ్ మనము అన్ని విండోస్ కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. అండ్ అటు సైడ్ కూడా విండోస్కి ఇచ్చారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇక్కడ యాంబియన్ లైట్ కూడా ఉంది. ఈ యాంబియన్ లైట్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని ఏసీ వెంట్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేసారనమాట. ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది. అండ్ ఈ ఏసీ వెంట్ స్టీరింగ్కి తగిలి ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు. సో డ్రైవ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఏసీ మనకు వచ్చేలాగా. అండ్ ఇక్కడ కూడా ఒక ఏసీ వెంట్ ఉంది. మొత్తం 1, 2, 3 మొత్తం డ్రైవర్కే 3 ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఛార్జింగ్ది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేయడానికి, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటో హోల్డ్, పార్కింగ్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నేను ఈ కార్ ఎక్కగానే లైక్ అరే హజార్డ్ లైట్ ఇడింది బై, హజార్డ్ వేయాలంటే ఎట్లా అని చెప్పి ఆలోచించిన. సో మనం అడగగానే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, కొన్ని ఆపరేషన్స్ ఇక్కడ పైనకి షిఫ్ట్ చేసారు ఇక్కడ నుంచి తీసి. ఎందుకంటే ఫైటర్ జెట్ ఇప్పుడు నేను ఫైటర్ జెట్ లాంటి కార్ నడిపిస్తున్నా కాబట్టి ఇట్లాంటి ఫీచర్స్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి ఇవన్నీ తీసి పైనకి మూవ్ చేసారు. లైక్ ఇక్కడ అన్లాక్ చేయడానికి కానీ, లేకుంటే బూట్ ఓపెన్ చేయడానికి కానీ. బూట్ ఓపెన్ అయిపోయింది చూడండి, జస్ట్ లైక్ దట్ బూట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది హజార్డ్స్, అండ్ ఇది పార్కింగ్. అండ్ 360 డిగ్రీస్ కెమెరాస్ కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేసిన వెంటనే బయట ఏవైతే 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయో ఈ 360 డిగ్రీ కెమెరా మొత్తం అన్నీ ఇక్కడ నుంచి ఎంగేజ్ అయిపోతాయి. అండ్ మనం క్లియర్ వ్యూ కూడా చూడొచ్చు. ఇప్పుడు డోర్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు అటు సైడ్ ఎవరైనా ఎక్కితే డోర్ ఈస్ క్లోజ్డ్. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి రెండు కూడా వైర్లెస్ డాష్ బోర్డ్స్ అనమాట. అంటే మన ఫోన్లో ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటే మనం ఫోన్ ఇక్కడ డ్రాప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇది ఫోన్ని వైర్లెస్గా ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఛార్జ్ అవుతుంది. 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ ముంగడ మనకి ప్యాసింజర్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ డోర్ని ఓపెన్ చేయడానికి నార్మల్గా మనకి డోర్ది హ్యాండిల్ ఉంటుంది కదా ఓపెన్ చేయడానికి, అది కాకుండా ఇక్కడ కొంచెం రగ్గెడ్ లుక్లో ఇట్లాంటి పుల్ అని చెప్పి స్ట్రాప్ ఇచ్చారు అనమాట. సో దీని త్రూ మనం ఇట్లా డోర్ని అన్లాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ సంథింగ్ న్యూ. సో ప్యాసింజర్ సైడ్లో మనకి ఉన్న గ్లవ్ బాక్స్ ఇది ప్రిటీ మచ్ ఇంటిగ్రేటెడ్. లైక్ ఎక్కడ ఇక్కడ గ్లవ్ బాక్స్ ఉందని చెప్పి తెలుస్తలేదు. ఇక్కడ స్విచ్ ఉంది, దీన్ని ఈ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మన గ్లవ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, అంటే చాలా మనం పెట్టుకోవచ్చు దీని లోపల. స్పేషియస్ ఉంది. ఈ డోర్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇది మొత్తం 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది అనమాట. నార్మల్గా చాలా కార్స్కి ఇంతవరకే ఓపెన్ అవుతుంది. మనం ఎక్కడానికి కొంచెం అట్లా అని ఇట్లా లోపలికి జొరాల్సి వస్తుంది. కానీ దీనిలో చూడండి హౌ కంఫర్టబుల్, లైక్ వెరీ ఈజీగా మనం కార్లకి హోప్ అయిపోవచ్చు. హాప్ కావడానికి ఈజీ ఉంది. సో దిస్ ఈస్ ద రేర్ సెక్షన్. ఇంత కంఫర్టబుల్ ఉంది రేర్ సెక్షన్. ఇలా అండర్ థై సపోర్ట్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కింద అండర్ థై సపోర్ట్ క్రేజీ ఉంది. ఇది బాబు మహేంద్ర కార్ కాదు, ఫ్యూచర్నే లాంచ్ చేసినట్టుంది. కార్ ఇస్తలేడు, ఒక చిన్న సైజ్ ఇల్లులు ఇచ్చేస్తున్నాడు. ఈ కార్ ఇట్లుందంటే 9 ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో. అండ్ ఈ సీట్స్ కూడా ఇక్కడ చూసారు, అది క్రేజీ ఉన్నాయి. ఇవి వెనకాల మనకి సీట్కి ఒక చిన్న మ్యాగజైన్ అవి పెట్టుకోవడానికి చిన్న కవర్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ దీనివి రేర్ ఏసీ విండ్స్ ఉన్నాయి. అండ్ మనం ఫోన్ అది కావాలనుకుంటే ఫోన్ అది ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇది సీట్, ఈజీగా 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చిండు, ఈజీగా మనం బాటిల్ అది హోల్డ్ చేసుకోవడానికి. అండ్ వెనకాల కూడా మనం విండోస్ని కంట్రోల్ చేయడానికి పవర్ విండో సిస్టమ్ ఉంది ఇక్కడ.
సో ఈజీగా మనం విండోస్ని అప్ డౌన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యూ చూస్తారు కదా, వెరీ వెరీ లిమిటెడ్ వ్యూ. లైక్ అంటే మనకు సరిపోతుంది, కానీ మనం ఏదైతే కార్స్కి అలవాటు అయిపోయినామో దాన్ని మిర్రర్ వ్యూ ఇక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్లీ ఒక ఫ్లైట్లో ఉన్నట్టే ఉందన్నమాట. సో వెరీ వెరీ లిమిటెడ్ వ్యూ అనేది ఉంది బికాస్ ఆఫ్ ద కూపే డిజైన్. అండ్ ఇక్కడ స్పీకర్స్ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ కూడా హార్మన్ స్పీకర్స్ ఉన్నాయి, హార్మన్ కార్డోన్వి స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఎవ్రీవేర్ 16 స్పీకర్స్ ఉన్నాయి. డాల్మీ అట్మాస్ఫియర్లో మనకి సౌండ్ వినిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సౌండ్ అయితే. అండ్ ఇంకొక విషయం దీనిలో మాట్లాడడానికి, మనం కార్లా ఫ్యాన్సీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, కానీ సేఫ్టీ ఎంతవరకు ఉంది? సో ఇండియన్ ఎన్క్యాప్లా ఇది 5 స్టార్ రేటింగ్ వచ్చింది దీనికి సేఫ్టీలా. అండ్ మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనిలో. కార్ది కూడా ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ కూడా అవుతుంది కదా, ఇట్స్ ఆల్ లైక్ ఫైబర్ అండ్ వెరీ ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఇది దీని బూట్, ప్రిటీ మచ్ లైక్ మనకి అయితే కావాలో అవన్నీ పెట్టుకోవచ్చు. ఈ 455 లీటర్స్ బూట్ కెపాసిటీ దొరుకుతుంది, బూట్ స్పేస్ ఉంది దీంట్లో. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద చార్జర్. సో ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ అయితే ఉందో అది కార్లోనే ఇన్స్టాల్ చేసారు. సో మనకి పెద్ద అడాప్టర్ లాంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఈజీగా. సో 15 amps సాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనం 15 amps యూజ్ చేస్తామో దానికి కొంచెం టైం తీసుకుంటుంది, స్లో ఛార్జ్ అవుతుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం 0 to 80 మ్యాక్స్ లైక్ 20 to 40 minutesలో ఛార్జ్ చేయొచ్చు కార్ని ఈజీగా. క్లోజ్ చేయడానికి కూడా మనం దబ్బని వేయాల్సిన అవసరం లేదు, ఈజీగా ఒక బటన్ నొక్కితే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది వెనకాల వ్యూ. సో కార్ కూపే డిజైన్లో ఉంది కాబట్టి వెనకాల మనకి వైపర్ అనేది రాదు. ఆటోమేటిక్గా వాటర్ ఏవైతే దీనిపైన స్పెల్ అవుతాయో అవి డిస్ప్లేట్ అయిపోతాయి అనమాట, అటు ఇటు సైడ్ సపరేట్ అయిపోతాయి. సో మనకి అట్లాంటి టెన్షన్ కూడా ఉండదు. ఈ కార్ సింగిల్ ఛార్జ్లా 500 చేంజ్ కిలోమీటర్స్ వెళ్తుంది. అది కూడా సర్టిఫైడ్, అంటే రోడ్ పైన టెస్ట్ చేసిన తర్వాత ఐడీసీ సర్టిఫైడ్, లైక్ మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. అండ్ ఈ కార్లో 79 kilowatts బ్యాటరీ ఉంది. అండ్ ఈ 79 kilowatts బ్యాటరీ పవర్ వచ్చేసి 390 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 285 హార్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో విచ్ ఇస్ లైక్, అంటే నేను ఎప్పుడైతే కార్ నడిపిస్తున్నానో ఇట్ విల్ జస్ట్ అంటే రోడ్డు మీద వెళ్తున్న ఒక ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. బట్ లైక్ హైవే పైన ఇంకా క్రేజీ ఫీల్ ఉంటుంది ట్రాఫిక్ కంటే కూడా. బట్ ది కార్ ఈజ్ కంప్లీట్లీ మేడ్ ఫర్ హైవే ఇంకా సిటీ, ఈ రెండుట్లో నడిపించడానికి. సో ఇప్పటిదాకా మనం ఈ కార్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ మీరు చూసిరు కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కార్ని నడిపిస్తే ఫీలింగ్ ఎట్లుంది, ఏం సంగతి అన్నది కూడా మీకు డీటెయిల్గా చెప్తాం పదండి. సో నేను చెప్పినా కదా, దీంట్లో లోపల సాంగ్స్ ప్లే చేసినప్పుడు బయట లైట్స్ కూడా ఇట్లా బ్లింక్ అవుతాయి. ఇది ఓన్లీ మనం ఎప్పుడైతే పార్క్ చేసి పాటలు వింటూ ఉంటామో ఇక్కడ ఫ్రంట్లో మనకి ఇట్లా గ్రూ అవుతుంది. అండ్ వెనకాల కూడా ఉంది. సో మ్యూజిక్తో పాటు ఇక్కడ కూడా చూసిరా డిఆర్ఎల్స్ అండ్ ఈ లైట్స్. సో బేసిక్గా మనం ఇక్కడ నా కార్ పార్క్ చేసి పాటలు వింటుంటే లోపలనే కాదు బయట కూడా ఇలాంటి డిస్కో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ని ఈ రిమోట్ తోటి కంట్రోల్ చేయొచ్చు అంటే మీరు నమ్మగలుగుతారా? విత్ దిస్ ఇప్పుడు కార్ లాక్డ్ ఉంది, కార్ లోపల ఎవరు లేరు. లెట్స్ సీ, ఎవరైనా ఉన్నారా కార్ లోపల? ఎవరు లేరు. దీని లోపల ఏ మ్యాచ్, ఇట్స్ కాల్డ్ పార్క్ ఇన్ పార్క్ అవుట్ ఫీచర్ దీని లోపల ఇచ్చింది. అండ్ దీనికోసం ఇప్పుడు మనం నార్మల్గా కార్ని పార్కింగ్లో పెట్టినప్పుడు లాక్ చేస్తాం కదా, అండ్ ముందు కానీ వెనకాల కానీ ఏదైనా కార్ ఉంటే కార్ మూవ్ కానీ సిచ్యువేషన్లు ఉంటుంది. అండ్ మనము ఆ ముంగట కార్ వెళ్ళేదాకా లేకుంటే వెనకాల కార్ వెళ్ళేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఆటోమేటిక్గా కార్ని మూవ్ చేయొచ్చు. ఈ బటన్ కనిపిస్తుంది కదా ఏసీది, ఈ బటన్ని మనం 10 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే, అండ్ నౌ ఇప్పుడు ఈ బటన్ ఒత్తితే, ఇఫ్ ఐ ప్రెస్ అండ్ హోల్డ్ దిస్ బటన్, the car will move front by itself. Wow. Did you just saw? And ఇప్పుడు ఒకవేళ నేను కార్ని వెనకాల తీసుకెళ్ళాలనుకుంటే జస్ట్ లైక్ ఐ కెన్ ప్రెస్ దిస్ బటన్ అండ్ హోల్డ్ ఇట్, that will go back by itself. It will take some time. Look at this. And I stopped. ఆగిపోయింది. It all happened from the remote. So అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరు లేకపోతే వెనకాలకి ఎక్కువ వెళ్ళిపోతుంది అని చెప్పి, ఇది ఎక్కువ దూరం వెళ్ళదు, 7 meters మాత్రమే వెళ్తుంది. అండ్ ముంగట ఒకవేళ ఏదైనా కారు ఉంటే మనం ముంగటికి మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న దీని సెన్సార్స్ ఆటోమేటిక్గా బ్రేక్ చేస్తాయి. అండ్ ఇదే కాకుండా వెనకాల ఏవైతే సెన్సార్స్ ఉంటాయో అవి కూడా ఆటోమేటిక్గా బ్రేక్ చేస్తాయి. రైట్ నౌ మనం కార్ని డ్రైవ్ చేస్తున్నాం. కార్ని డ్రైవ్ చేసే ముందు లాంచ్ చేస్తాను నేను ఇక్కడ దీంతో లివర్ తోటి. క్రేజీ ఉంది ఈ ఫీచర్ అయితే నాకు. అండ్ లైక్ ఆటోమేటిక్ కార్ కాబట్టి మనం థ్రాటిల్ బ్రేక్ మీదకి వెళ్ళి కాల్ తీయంగానే ఆటోమేటిక్గా ఇది ఆటో సేల్ అయిపోతుంది. అండ్ కరెంట్లీ ఇది ఎవ్రీడే మోడ్లో ఉంది. ఎవ్రీడే మోడ్లో దీని పవర్ ఎట్లుంటుంది అన్నది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖాళీ రోడ్డే ఉంది. దట్ క్రేజీ ఈజ్ ద కార్. ఐ రియలీ వాంట్ టు
డ్రైవ్ దిస్ కార్ ఆన్ ఏ హైవే పైన నడిపిస్తే దెన్ ఐ కెన్ టెల్ యూ మోర్ బెటర్ థింగ్స్. దీని పవర్ క్లిమ్స్ మీరు ఇంతకుముందు చూసారు కదా ఎట్లుందో, సూపర్ పవర్ఫుల్ ఉంది. ఈ 390 Nm టార్క్ ఏదైతే ఉందో బా ఇంప్రెసివ్ అంటే ఇంప్రెసివ్. ప్లస్ దీంట్లో ఇంజన్ ఉండదు కాబట్టి టార్క్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ సెకండ్ నుంచి టార్క్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మార్కెట్లో ఏవైతే ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయో అవన్నీ కూడా సిటీ కమ్యూట్ కోసమే తయారు చేశారు అన్ని మ్యానుఫ్యాక్చరర్స్. కానీ మహేంద్ర కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి దిస్ ఈజ్ మేడ్ ఫర్ సిటీ అండ్ హైవే. బికాస్ సింగిల్ ఛార్జ్లో 500 km పోతుంది. 500 km మనము ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్కడికైనా పోవాలనుకుంటే, ఇప్పుడు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ పోవాలనుకుంటే 300 km నడిపించి ఎక్కడైనా నేను ఛార్జ్ చేసుకొని ఇంకో 200 km ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ 500 km 400 km కూడా నేను ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఛార్జ్ చేయడానికి కూడా ఎంత టైం పడుతుంది మనకి? అంటే ఇప్పుడు నేను మొన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంటే మనకి 20 to 80% జస్ట్ 20 minutes ఛార్జ్ అవుతుంది అని చెప్పి అయితే క్లెయిమ్ చేస్తారు. ప్రాబబ్లీ కావచ్చు కూడా. అండ్ ఇప్పుడు ఇట్లాంటి కార్ ఇన్ని ఫీచర్స్ ఉండి అసలు దీని ప్రైస్ ఎంత అంటే, ఈ కార్లో మనకి మొత్తం 5 వేరియంట్లు ఉన్నాయి. బాబా కాకా నేను అటు ఇటు చూడకుండా నడిపిస్తున్నాను, ఎందుకంటే కార్ జర పెద్దగా ఉంది కదా, నేను చాలా కాషియస్గా ఉండాలి. సో 360 కెమెరా ఆన్ చేసుకుందాం ఎందుకైనా మంచిది, బికాస్ అలా ముంగట ఎవరున్నారు ఏందన్నది కూడా తెలుస్తుంది. సో ఈ కార్లో మొత్తం 5 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. అండ్ ప్యాక్ 3లో ప్యాక్ 3 సెలెక్ట్ అని చెప్పి ఉంది. మళ్ళీ ఫస్ట్లో ప్యాక్ 1 బిలో అని చెప్పింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఏందన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నేనైతే మేబీ ప్యాక్ 3 సెలెక్ట్ అవుతుంటుందో దాన్ని కన్సిడర్ చేయొచ్చు నేను కార్ కొనుక్కోవాలనుకుంటే, బికాస్ ప్యాక్ 3 సెలెక్ట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అండ్ టాప్ ఎండ్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో 9e కూడా ఉంది. మనం 9e కూడా డ్రైవ్ చేద్దాం. 9e డ్రైవ్ చేసిన తర్వాత అది ఎట్లుందన్నది చెప్తా. ఇంకా ఈ స్విఫ్ట్ డిజైర్ తలిన అనుకో పోతావు. ఎన్క్యాప్ 5 star రేటెడ్ కార్ ఇదాగో అది చూడు, దాన్ని పగిలిపోయింది ఆల్రెడీ. సో ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి ఈ కార్లో ఫ్రమ్ 22 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 33 lakhs దాకా వెళ్తుంది అనమాట ఆన్ రోడ్ ప్రైస్. కానీ డెఫినెట్లీ ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ అంటేనే సేవింగ్, అది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ నా దగ్గర బైక్ ఉంది, ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతైతే సేవ్ చేస్తుందో అంత నా బైక్ సేవ్ చేయలేదు. సో ఎలక్ట్రిక్ కార్ మనం తీసుకుంటే, ఒక్కసారి కార్ తీసుకున్నాం అనుకోండి, ఈ డీజిల్ ఖర్చుల నుంచి సర్వీస్ ఖర్చుల నుంచి మస్తు అంటే మస్తు సేవ్ చేసుకోవచ్చు. పాకెట్ పైన చాలా లైట్ ఉంటుంది. జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే సరిపోతుంది. ఐ థింక్ నేను దీన్ని మైనస్ చేయాలనుకుంటే, ఎందుకంటే మాటికి బ్రేక్ అయిపోతుంది. అయితే రీజన్ ఇంటెన్సిటీ ఉందో అది నేను థ్రాటల్ మీకు బ్రేక్ చేయగానే కార్ అవుతుంది అనమాట. సో గైస్ అదనమాట ఈరోజు వీడియో ఈ కార్ గురించి. నాకైతే ఐ ఫెల్ట్ రియలీ ఫన్ డ్రైవింగ్ దిస్ కార్. ఇంకా మనకి ఒకవేళ సంబడీ ఈజ్ వాచింగ్ ఫ్రమ్ మహేంద్ర ఎవరైనా వీడియో చూస్తే, ట్రై టు అసైన్ ద కార్ ఒక 1 వీక్కి అట్లా అసైన్ చేస్తే ఐ కెన్ డ్రైవ్ ఇట్. ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. నేను ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని ఎంత వస్తుంది ఏంది ట్రాఫిక్లో ఎట్లుందన్నది అర్థమవుతుంది. సో ఇంకా బెటర్గా నేను చూస్ చేయడానికి ఉంటుంది అనమాట. సో గైస్ అదనమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీరు ఎంజాయ్ చేసి చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేసి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏం చేయాలి తెలుసా, ఎవరైతే కార్ కొందాం అనుకుంటారో మీ ఫ్రెండ్, అతనికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఒపీనియన్స్ ఏందో, ఈ కార్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏందో కమెంట్స్ చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.